కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. వెంటనే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లిలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మీడియా సమావేశం. కాసరాబాద్ గ్రామంలోని గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి. బీఎంసీ ఆదాయంకు గండి కొడుతున్న లిమ్రా షాదీఖానా ఫంక్షన్ హాల్లో యాజమాన్యం. ఇక డీటెయిల్స్ చూస్తే అచ్యుతాపురం కంపెనీలో రియాక్టర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చినప్పుడు ఘటనా స్థలానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు గాని ఎవరూ వెళ్లలేదని మాట్లాడటం హాస్యాస్పదమైన ఘటన. జరిగిన గంటలోనే అక్కడకు మహిళా కలెక్టర్, మహిళా ఎస్పీ అయినటువంటి వారు వెళ్లి సహాయక చర్యలను చేపట్టారు. అలాగే హోంమంత్రి అయినటువంటి నేను అనకాపల్లి ఎమ్మెల్యే కొలతల రామకృష్ణ రాత్రంతా అక్కడే ఉండి పరిశీలించి చంద్రబాబు నాయుడికి తెలియపరచడం. వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఘటనా స్థలం నుంచి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం వెంటనే హాస్పిటల్కి తరలించండి అని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఉదయాన్నే చంద్రబాబు నాయుడు వైజాగ్ కేజీహెచ్కి మెడికవర్ హాస్పిటల్కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకు మా ప్రభుత్వం మేము అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చారు. ఇవన్నీ తెలియని జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడి క్షతగాత్రులకు పరిహారం ఇవ్వకపోతే ధర్నా చేస్తాను అని అంటున్నాడు. చేయమనండి ధర్నా, వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఏమైందని ఢిల్లీలో ధర్నా చేయమనండి, అంతేగాని శవరాజకీయాలు చేయొద్దని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. అలాగే కంపెనీ యాజమాన్యాలకు పూర్తి స్థాయిలో సేఫ్టీ మెట్స్ లేకపోవడంతో కంపెనీలను మూసేసే పరిస్థితి కూడా వస్తుందని, అంతవరకు తెచ్చుకోవద్దని కూడా వారికి హెచ్చరించారు. దురదృష్టకర సంఘటనలు మనకి రీసెంట్ గా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి, నిన్న మళ్ళా పరవాడ ఫార్మాస్యూటికల్స్ లో సినర్జినన్ కంపెనీలోని 2 ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. విషయం ఏంటంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి 2 o'clock ఆ టైంకి జరిగిన వెంటనే వితిన్ 45 minutes to 1 hour లోనే ప్రభుత్వ యంత్రాంగం అయిన మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వితిన్ 1.5 hour లో మొత్తం అంతా కూడా యాజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దగ్గర 15 మందిని రెస్క్యూ ఆపరేషన్ లో రక్షించడం కూడా జరిగింది. అది గనక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది. సీరియస్ గా ఇంజూర్ అయిన వాళ్ళు ఒక 20 మంది, కొంచెం పాక్షికంగా ఇంజూర్ అయిన వాళ్ళు ఒక 18 మంది కూడా ఉండటం, ఈ రోజు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ లో ఉండటం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. అంటే సుమారుగా 17 మంది చనిపోయిన తర్వాత అంతకు ముందే ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ, ఫైర్ ని కంట్రోల్ చేసే విషయంలోని కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని జరిగి ఏవైతే డెడ్ బాడీస్ ని బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నిటినీ కూడా కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్ కి, కొన్ని కేజెస్ కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిటి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మాకు హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం, రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం, ఇమీడియట్ గా నువ్వు బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ 12:30కి ఇక్కడ చేరుకున్నాను. 12:30 నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు గ్రామం, కాసరాబాద్ గ్రామంలోని నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ గ్రామంలోని త్రాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, సీసీ రోడ్ల సమస్య ప్రధానంగా ఉన్నందున తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని రమాదేవి గ్రామ అధికారులకు తెలిపారు. గ్రామస్తులందరూ కూడా ఏకీభవించి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలోని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు, ఇంజనీర్లు తదితరులంతా కూడా పాల్గొన్నారు. నేను ఇది వరకు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడికి ఒకసారి జనసేన పార్టీ తరఫున ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ రోజే నాకు చెప్పారు, ఇక్కడ ఇంటింటికి ఒక సమస్య, వీధికి ఒక సమస్య, ఇలా
సమస్యలమయంగా ఉన్న సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయకేతనాన్ని ఎగరేసి ఈరోజు ఇక్కడ మనం ఇలా కలిసి కట్టుగా ఒక కుటుంబంలాగా ప్రతి గ్రామ సభ ఒక కుటుంబంలాగా అందరూ కూర్చొని మనం ఈరోజు మన కష్ట సుఖాలు చెప్పుకుంటూ మన సమస్యలు చెప్పుకుంటూ అవి పరిష్కార మార్గం వైపు ఎలా తీసుకువెళ్ళాలి అని మనలో మనం ఇలాగా మనం చర్చించుకోవడము, ఆ పరిష్కారానికి ఖచ్చితంగా పరిష్కారం చేసే నాయకులు మన కళ్ళ ముందర ఉన్నారు. అటు సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి మోదీ గారు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరు ముగ్గురు తలుచుకుంటే కానిదంటూ ఏది ఉండదన్నది వారు ఎన్నికల్లో విజయం సాధించి నిరూపించారు. తర్వాత ఈ 100 రోజుల్లో వారు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని ఎంతగా వారు అంటే మాటలు చెప్పడం వేరు, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అన్నది చాలా కష్టతరమైంది. అలాంటిది ఇంత తొందరగా ఇంత వేగంగా ఇన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పౌర పరిజ్ఞాన సమాచారం అంటూ ఈరోజు ఇక్కడ ఇలా మనం కలవడం, అన్నిటినీ సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి ఒక ధైర్యంతో మనము ఇవన్నీ కూడా పరిష్కారం చేయించుకోగలమన్న ధైర్యంతో మనం ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. అయితే ఇక్కడ సమస్యలు నాకు కొత్త ఏం కాదు, అన్నీ ఆల్రెడీ నా వరకు వచ్చినవే. మేమంతా కూడా పల్లె ప్రధాన జనసేన కార్యక్రమంలో ఈ సమస్యలన్నింటినీ మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఆ సమస్యలకి పరిష్కారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగినగర్ షాదీఖానా ఫంక్షన్ హాల్ ద్వారా విఎంసీకి వస్తున్నటువంటి ఆదాయాన్ని లీమ్రా షాదీఖానా ఫంక్షన్ హాల్ వారు గండి కొడుతున్నారని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా తన బృందంతో దర్శించి మాట్లాడుతూ షాదీఖానాకు ఇంకా గడువు ఉన్నదా లేదా అని, లేక విఎంసీ అధికారులు సింగినగర్ షాదీఖానా ఫంక్షన్ హాల్ని నిమ్రా షాదీఖానా ఫంక్షన్ హాల్ వారికి అమ్మేశారా, వెంటనే సమాధానం చెప్పాలని, ఓపెన్ దండర్ పిలవకుండా ఎవరు పడితే వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, సరైన సమాధానం చెప్పకపోతే ప్రజలకును చైతన్యవంతులు చేసే వారంలోగా ఆందోళనకు దిగుతామని చెప్పి హెచ్చరించారు. ఈ పర్యటనలోని సెంట్రల్ నియోజకవర్గ నాయకులు, విజయవాడ అర్బన్ కార్యదర్శి షేక్ ఆజాజ్, షేక్ ఇబ్రహీం, నగర కమిటీ సభ్యులు ఎస్డి వాహిద్, షేక్ నజీరు, షేక్ బాషి తదితరులంతా కూడా పాల్గొన్నారు. ఖాదర్ బాషా, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంసీపీఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగనగర్ షాదీఖానా, లిమ్రా షాదీఖానా అని ఇది విజయవాడ నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి షాదీఖానా. దీన్ని పేరు మార్చి మరి విజయవాడ నగరపాలక సంస్థ లిమ్రా వాళ్ళకి ఏమైనా అమ్మేసిందా ఏంటి అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. దీన్ని విజయవాడ నగరపాలక సంస్థ తేట తెల్లం చేసి ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడ ఫంక్షన్ చేసే ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత విజయవాడ నగరపాలక సంస్థకి ఉంది. అంతేకాకుండా మాకు ఒక అనుమానంగా ఉంది, పాత కాంట్రాక్టర్ కానీ ఇప్పుడున్నటువంటి లిమ్రా షాదీఖానా కాంట్రాక్టర్ కానీ వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి అసలు లీజ్ టైం ఉందా లేదా, లేకపోతే వీళ్ళే పెత్తం చేసి ప్రజల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారా, ఇది తేట తెల్లం తీయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా విజయవాడ నగరపాలక సంస్థకి షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, షాదీఖానాలు కానివ్వండి, ఓపెన్ టెండర్ వేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మినిమం కనీసం బాధ్యత. ఇది యావత్ విజయవాడ నగర ప్రజలకు, అందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరికీ కూడా తెలిసిందే. ఓపెన్ టెండర్ వేయకుండా ఎవరికి మీరు ఎవడు బాబు సొమ్ము సొత్తు అని చెప్పి ఈ షాదీఖానా లిమ్రా వాళ్ళకి ఇచ్చారా ఏంటని చెప్పి తేట తెల్లం చేయాలి. అంతేకాకుండా ఇది విజయవాడ నగరపాలక సంస్థకి గండి కొట్టే వచ్చే ఆదాయాన్ని గండి కొట్టే పద్ధతి జరుగుతుంది. దీన్ని తేట తెల్లం తెలియాలా. ఇది కేవలం ఒక నిరసన కార్యక్రమం మాత్రమే. ఇది గనక విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి, ఇక్కడ ప్రాంత ప్రజలు కానివ్వండి, మీరు గనక తొందరగా స్పందించి వీటిపై చర్య గనక తీసుకోపోతే భవిష్యత్తులో అతి త్వరలోనే 1 వారం గడువు టైం ఇస్తున్నాం. ఈ ప్రాంత ప్రజానికాన్ని చైతన్యవంతులు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా అని చెప్పి ఎంసీపీఐయు పార్టీ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మీడియా సమావేశం.
కాసరాబాద్ గ్రామంలోని గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి. BMC ఆదాయంకు గండి కొడుతున్న లిమ్రా షాదీ ఖానా ఫంక్షన్ హాల్లో యాజమాన్యం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.